హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే సో ఈవెంట్ హౌస్ అన్నమాట. ఆల్రెడీ మనం రెస్ట్ ఏపీఎస్ గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఈ రోజు ఈవెంట్ హౌసెస్ గురించి మనం అయితే మాట్లాడదాం. ఓకే, సో మీ అందరూ తెలుసు రియల్ టైమ్ అనలిటిక్స్ లో ఈవెంట్ స్ట్రీమ్, ఈవెంట్ హౌస్ అండ్ రియల్ టైమ్ డాష్ బోర్డ్ అని, కేక్ క్వెరీ సెట్స్, యాక్టివేటర్స్, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇన్ని కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా విల్ గెట్ గుడ్ అండర్స్టాండింగ్. ఓకే ఓకే, సో ఈ రోజు ఏంటంటే ఏదైతే వర్క్ స్పేస్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ వర్క్ స్పేసెస్ లో ఏమేమి ఈవెంట్ హౌసెస్ ఉన్నాయో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. సో ఫస్ట్ మనకి సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి సో ఏదైతే పర్టికులర్ సెల్ ఉందో ఆ సెల్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. లెట్స్ వెయిట్. ఓకే, మీరు చూడొచ్చు సెషన్ అనేది స్టార్ట్ అయింది. సో మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టిల్ రన్నింగ్ సెల్ 1. ఒక్కోసారి చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఒక్కోసారి చాలా స్లోగా ఉంటుంది అనమాట. వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, లోడ్ అవుతుంది. సో యూజువల్లీ ఎంత టైం అయితే తీసుకోదు. సో చాలా ఫాస్ట్గా ఉంటుంది. బట్ ఈ కేసులో ఎందుకు, మీరు చూడొచ్చు మనకి రెస్పాన్స్ కోడ్ వచ్చేసరికి 200 వచ్చిందనమాట ఇక్కడ. సో లైక్ ఇదంతా కూడా చేసాను. సో ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఇది ఒక ఐడి అండ్ ఇది ఒక ఐడి అండ్ 4 ఉన్నాయన్నమాట. ఓకే, 4 ఈవెంట్ హౌసెస్ అనేది ఈ పర్టికులర్ వర్క్ స్పేసెస్ లో నేనైతే క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ వచ్చిన అవుట్పుట్ మనకేంటి, ఇదంతా కూడా చేసిన ఫార్మాట్ కదా. సో ఇది ప్రాపర్గా రీడబిలిటీ ఉండదు అనమాట. అంటే మనం ఏదైనా స్టడీ చేయడానికి కానీ ఏమేమి ఉన్నాయని కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి ఈ వచ్చిన అవుట్పుట్ని నేను ఒక ప్రాపర్ సో డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, మీరు చూడొచ్చు. సో డిస్క్రిప్షన్, డిస్ప్లే నేము, ఐడి, ప్రాపర్టీస్, టైప్, వర్క్ స్పేస్ ఐడి ఇలా మనకు వచ్చినాయి కదా. అయితే మనకి ప్రాపర్టీస్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మనకి సో మ్యాప్ టైప్ లైక్ కీ వాల్యూ పేరు ఉంటుంది అనమాట. ఈవెన్ మీరు ఫర్దర్ గా అనాలిసిస్ చేయాలనుకుంటే సో ఏదైతే డేటా ఫ్రేమ్ వచ్చిందో ఆ డేటా ఫ్రేమ్ మీద ఆ, మీరు ఈ ప్రింట్ స్కీమా రన్ చేసుకోవచ్చు. చూడండి, నేమ్ వచ్చింది ప్రాపర్టీస్ మ్యాప్ డేటా టైప్ అనమాట. మ్యాప్ లో కీ వాల్యూస్ ఉంటాయి కదా. సో దాన్ని ఎలా మనం ఫర్దర్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఏంటి అని కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, లెట్స్ ఐ డిడ్ సమ్ కోడింగ్ ఇయర్. సో ఇదంతా కూడా మీరు చాట్ జీపీటీ అయితే తెచ్చుకోవచ్చు. ఓకే, సో నో నీడ్ టు వరీ. ఓకే, మీరు ఇక్కడ చూస్తే మనం అన్ని కూడా డిస్క్రిప్షన్, డిస్ప్లే నేము, ఈవెన్ హౌస్ ఐడి, టైప్ ఏంటి, వర్క్ స్పేస్ ఐడి, డేటా బేస్ ఐటమ్స్ ఐడి, అంత ఇన్ఫర్మేషన్ మనకైతే వచ్చింది. ఇలా మీరు ఏంటంటే సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పటిదాకా ఏంటి, మనం ఒక వర్క్ స్పేసెస్ లో ఉన్న ఈవెంట్ హౌసెస్ అన్ని కూడా ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. కాబట్టి అలా కాకుండా ఓన్లీ ఓకే, సో ఇక్కడ చూస్తే ఓన్లీ ఒక వర్క్ స్పేస్ లో, అంటే ఈ వర్క్ స్పేస్ లో ఒక ఈవెంట్ హౌస్ ఐడి, అంటే అన్నీ కాకుండా పర్టికులర్ గా నాకు ఈవెంట్ హౌస్ ఓన్లీ వన్ ఈవెంట్ హౌస్ డీటెయిల్స్ కావాలనుకుంటే అది మనకి ఇక్కడ పాసిబుల్ అవుతుంది అనమాట. లెట్స్ ట్రై టు రన్ దిస్. చూడండి, సో మనకి అవుట్పుట్ వచ్చింది కదా. సో ఇందాక 4 ఉంటే, బట్ ఈ కేసులో ఏంటంటే ఐ వాంట్ టు ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ ఓన్లీ వన్ ఈవెంట్ హౌస్ డీటెయిల్స్. ఓకే, ఐ డోంట్ వాంట్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇలా మనం ఏంటంటే సో వీ కెన్ డూ సో మెనీ థింగ్స్ అనమాట. సో బట్ మీరు ఏంటంటే సో ఎక్స్ప్లోర్ అనేది చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.